100 యోజనాల సముద్రాన్ని మీలో ఎవరు దాటగలరో చెప్పండి అని వానర పరివారంతో అన్నాడు అంగదుడు. నిశ్శబ్దంగా ఉంటే ఎలా? కనీసం మీరు ఎంతెంత దూరం దాటగలరో చెప్పండి అన్నాడు. గజుడు, నేను 10 యోజనాలు దూకగలను అన్నాడు. గవాక్షుడు 20 యోజనాలు దూకగలను అన్నాడు. గవయుడు 30 యోజనాలు దూకగలనన్నాడు. శరభుడు 40 యోజనాలు దూకగలను అన్నాడు. గంధమాదనుడు 50 యోజనాలు, మైందుడు 60 యోజనాలు, వివిధుడు 70 యోజనాలు, సుషేనుడు 80 యోజనాలు దూకగలమని చెప్పారు. తర్వాత జాంబవంతుడు, దూకడంలో నాకు పెద్ద నేర్పే ఉండేది, ఇప్పుడు ముసలివాణ్ణైపోయాను. అయినా రామకార్యం కనుక ఒళ్ళు దాచుకోవడం తగదు అనుకున్నా. నన్ను మీరంతా దూకమంటే 90 యోజనాలు నిస్సందేహంగా దూకుతాను అన్నాడు. అందరూ చెప్పిన మాటలు విన్న మీదట అంగదుడు, ఈ 100 యోజనాల దూరము నేనే దూకగలను, తిరిగి రాగలనా అన్నది నా సందేహం. అందుకే నాకన్నా సమర్థుడు మీలో ఎవరున్నారని చూస్తున్నాను అన్నాడు. అది విని జాంబవంతుడు, అవును, నీ శక్తి సామర్థ్యాలు మాకు తెలియవా? కాని నువ్వు రాజు, మా దళానికి నేతవు. అందుచేత నిన్ను పంపడానికి ఎంతమాత్రమూ వీలులేదు. ఈ పని చెయ్యగలవాణ్ణి ఇదిగో చూపిస్తాను అని ఒక పక్కగా ఏమీ పట్టనట్టు కూర్చుని ఉన్న హనుమంతుడిని చూపించి అతన్ని సమీపించి, హనుమంతుడా, నువ్వు వానర వీరుల్లోకెల్లా మీటివి. సమస్త శాస్త్రాలు చదివినవాడివి అయి ఉండి కూడా మాటా పలుకు లేకుండా ఇలా కూర్చుని ఉన్నావేమిటి? ఈ సంగతి నీకు తెలీదా? నాయనా, నువ్వు పుడుతూనే సూర్యుణ్ణి చూసి పండుగ భ్రమపడి మింగడానికి ఆకాశంలోకి ఎగిరావే, దూకడంలో నీకు సాటెవరు? మా అందరికీ నీ శక్తి ఇప్పుడు చూపించు, ఈ సముద్రాన్ని దాటు అన్నాడు. ఈ మాటలు వినగానే చిన్నప్పుడు ఋషుల కోసం తన శక్తిని తగ్గించుకున్న హనుమంతుడు ఇప్పుడు వానర వీరుల కోసం తిరిగి పెంచుకున్నాడు. అనుకున్నంతనే అత్యద్భుతంగా హనుమంతుడి శరీరం విపరీతంగా పెరిగిపోయింది. వానరులు మెచ్చుకుంటున్న కొద్దీ హనుమంతుడు వామనుడిలా పెరిగిపోయాడు. హనుమంతుడు గాలిలోకి లేవబోతూ తన తోకని విదిలించి చేతులు బిగపట్టి, నేను పైకి ఎగిరేటప్పుడు నా పాదాల తోపుడికి భూమి ఆగదు, అందుచేత నేను ఈ మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగురుతాను అంటూ వానరులతో, నేను పోతున్నాను, అక్కడ సీతమ్మ కనిపించకపోతే అక్కడ్నుంచి తిన్నగా స్వర్గానికి వెళ్లి చూస్తాను. అక్కడ కూడా సీతమ్మ కనపడకపోయిందో తిరిగి లంకకు వచ్చి రావణుణ్ణి బంధించి తెస్తాను, లేదా రావణుడితో సహా లంకనే తెస్తాను అన్నాడు. ఇంతటితో కిష్కింధకాండ పూర్తి అవుతుంది. తర్వాత చెప్పుకోబోయేది సుందరకాండ.